ఉస్మానియా ఆసుపత్రి భవనాలకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గోషామహల్ స్టేడియంలో జరిగిన ఈ భూమి పూజ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించి తీసుకుంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్న ఈ భవనం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ భవన నిర్మాణానికి సుమారుగా 2500 కోట్ల నుండి 2700 కోట్ల రూపాయల వరకు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాలుగా డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజుకు 5000 మంది ఓపీ రోగులను చూసేలా 30 విభాగాలతో రొబాటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రేవంత్ ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేశారు. అక్కడ నమూనాగా ఏర్పాటు చేసిన నమూనా భవనాలను వివరిస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన అనుమానం ఏవైనా ఉన్నా కూడా మంత్రులతోటి చర్చిస్తూ ఉన్నారు. వివరాలు కూడా చూసినట్లయితే ఆసుపత్రి భవనాల శంకుస్థాపనను సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే పూర్తి చేశారు. గోషామహల్ స్టేడియంలో జరిగిన ఈ భూమి పూజ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించుకుంది.